హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త. సీఎం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేడు ఒక అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ యొక్క కీలక సమావేశంలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలి అనేటటువంటి నిర్ణయ అధికారాలు ఎవరికి ఉండాలి అనే అంశంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్కు డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి అని, దీనికోసం అవసరమైన వ్యక్తిగత మరియు ఆరోగ్య వివరాలను తక్షణమే ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వైద్య సేవలను మరింత సులభతరం చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య ఒక తీవ్రమైన గందరగోళం నెలకొంది. గత 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుండి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ పేరిట కొంత మొత్తాన్ని ప్రభుత్వం ముందస్తుగానే కట్ చేసింది. సాధారణంగా ఏదైనా ఒక పథకం అమల్లోకి రావాలంటే దానికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలు ముందే ప్రకటించాలి. కానీ కనీస సమాచారం లేకుండా ఏ ఆసుపత్రులలో చికిత్స పొందాలి, ఏ ఏ జబ్బులకు ఈ పథకం వర్తిస్తుందనే క్లారిటీ ఇవ్వకుండానే జీతాల నుండి డబ్బులు మినహాయించడంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వం యొక్క పథకాన్ని జూన్ 1వ తేదీ నుండి అమల్లోకి తెస్తామని గతంలోనే ప్రకటించింది. కానీ జూన్ నెల రానే వచ్చింది. పథకం అమలుకు కావాల్సినటువంటి మౌలిక వసతులు మాత్రం సిద్ధం కాలేదు. మరి ఎటువంటి ముందస్తు సన్నద్ధత లేకుండా కనీసం ఆసుపత్రుల జాబితాను కూడా వెల్లడించకుండానే జీతాల నుండి రికవరీ చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని ఉద్యోగులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళంపై వివరణ ఇచ్చేందుకు మరియు ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చేందుకు ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సో ఇప్పటికే కొన్ని దఫాలుగా అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించలేదు. మరి ముఖ్యంగా డిజిటల్ హెల్త్ కార్డుల ఆలోచన చాలా గొప్పదే అయినప్పటికీ, ఆ కార్డులు చేతికి రాకముందే అసలు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలియకముందే డబ్బులు కట్ చేయడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందిగా అయితే భావిస్తున్నారు. ఏదేమైనా పని చేసేటప్పుడు దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి అని ముందుగా కార్డులిచ్చి ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతే కాంట్రిబ్యూషన్ తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అనంటే, ఈ పథకం కోసం జీతంలో 1.5% మొత్తాన్ని కట్ చేయడం పట్ల ఉన్నత స్థాయి ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 1,00,000 పైన ఉంటే వారికి నెలకు భారీ మొత్తంలో కోత పడుతుంది. సో, లెక్క కట్టి చూస్తే ఏడాదికి సుమారు రూ. 20,000 వరకు ప్రభుత్వం హెల్త్ స్కీమ్ కోసమైతే తీసుకుంటోంది. మరి ఇంత భారీ మొత్తం చెల్లించినప్పుడు మాకు వచ్చినటువంటి కార్పొరేషన్ హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా అయితే మారింది. సో, మేము ఇదే రూ. 20,000 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తే మాకు ఎంతో మెరుగైన సౌకర్యాలు మరియు అద్భుతమైన సేవలైతే లభిస్తాయి. మరి ప్రభుత్వం మా నుండి ఇంత డబ్బు తీసుకుంటూ ఏ రకమైన భరోసా ఇస్తోంది అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి భేటీలో ఈ యొక్క 1.5% కోత పైన మరియు డిజిటల్ హెల్త్ కార్డులపై జారీపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కార్డులు ఎప్పటిలోగా ఉద్యోగుల చేతికి వస్తాయి? ఏ ఏ ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకం కింద వైద్యం అందించడానికి అంగీకరించాయి? అనే విషయాలపైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముందస్తుగా అమౌంట్ డిడక్ట్ చేయడం అనేది ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా అయితే భావిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేయకపోతే ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది.
ఆరోగ్య భద్రత అనేది ప్రతి ఉద్యోగి యొక్క హక్కు. కానీ అది పారదర్శకంగా మరియు ఎటువంటి గందరగోళం లేకుండా అమలు కావాలని అందరూ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈహెచ్ఎస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహణ, ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీని త్వరలోనే ప్రకటించే అవకాశము. ఇక ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో ఉద్యోగుల వివరాల అప్‌లోడ్, ప్రక్రియ మరియు డిజిటల్ కార్డుల జారీ, మార్గదర్శకాలు విడుదల కాకముందే 1.5% వేతన కోత విధించడంపై ఉద్యోగుల ఆగ్రహం. అధిక వేతనం పొందే ఉద్యోగులపై ఏడాదికి సుమారు రూ. 20,000 వరకు భారం పడే అవకాశం ఉంది. సో, ప్రైవేట్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ప్రభుత్వ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై ఉద్యోగాల్లో ఉన్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితా మరియు వైద్య సేవల లభ్యతపై స్పష్టత అయితే కరువవ్వటం జరిగింది. సో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమల్లో ప్రస్తుతం తీవ్ర జాప్యం మరియు గందరగోళం నెలకొంది. మరి పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు కాకముందే ఉద్యోగుల జీతాల నుండి 1.5% చందాలను వసూలు చేయడం వివాదాస్పదమైనది. దీనిపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ట్రస్ట్ కమిటీ ఏర్పాటు మరియు డిజిటల్ కార్డుల పంపిణీ ద్వారా సమస్యను పరిష్కరించాలని అయితే చూస్తూ ఉన్నారు. ఉద్యోగులు మాత్రం తమ డబ్బుకు తగ్గట్టుగా నాణ్యమైన వైద్య సేవలు అందాలని ప్రక్రియలో పారదర్శకత ఉండాలని చెప్పేసి కూడా ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు.